కరుంగాలి మాల ధరిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు పొందొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. కరుంగాలి చెట్టు చెక్కతో చేసిన హారాన్ని మనం ధరిస్తే ఎన్నో సానుకూల ఫలితాలు పొందవచ్చు. ఆ చెట్టులోని సానుకూల శక్తి మనలో వ్యాపిస్తుంది. ఇటీవలి కాలంలో చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు ఈ హారాన్ని ధరించడం అలవాటు చేసుకున్నారు. చాలా కోపంగా మరియు ప్రతికూల ఆలోచనలతో బాధపడేవారు ఈ హారాన్ని ధరించాలి. ఈ చెట్టు చెక్కతో చేసిన హారం మనం ధరిస్తే ఆ హారమే మన శరీరంగా మారుతుంది. ఎందుకంటే ఈ హారాన్ని ధరించడం వల్ల మీ కోపాన్ని అదుపులో ఉంచుకొని మనసుకు ప్రశాంతత చేకూరుస్తుంది. కరుంగాలి హారాన్ని ధరించే వారిలో ఆవేశం ఉండదు. ఈ హారాన్ని ధరించే వారికి పుణ్యం లభిస్తుంది. ఇంకా ధరించిన వారికే కాకుండా వారి చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా సానుకూల శక్తిని ఇస్తుంది. ఇంకా మంత్ర విద్య, తంత్రశక్తులు వంటి ప్రతికూల విషయాలను కూడా అధిగమించే శక్తి ఈ హారానికి ఉంది. అదేవిధంగా కులమతాలకు అతీతంగా ఎవరైనా దీనిని ధరించవచ్చు. కానీ ఒకే ఒక షరతు ఉంది. రాత్రి నిద్రపోయేటప్పుడు కరింగాలి హారాన్ని తీసివేయాలి. ఈ మాలను ఉదయం స్నానం చేసిన తరువాత మళ్లీ ఉపయోగించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కరుంగాలి చెట్టుకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది రేడియేషన్ ను గ్రహించి నిల్వ చేసే గుణం కలిగి ఉంటుంది. కరుంగాలి చెట్టుకు వేరు, బెరడును ఔషధంగా ఉపయోగిస్తారు. మధుమేహం, పెద్ద ప్రేగు రుగ్మతలు, రక్తహీనత వల్ల వచ్చే వ్యాధులు కూడా నయమవుతాయి. కరుంగాలి చెట్టు వేరును తీసుకొని నీళ్లతో బాగా శుభ్రం చేసి మంచి నీళ్లతో నానబెట్టి ఆ నీటిని కషాయంగా చేసి తాగితే కడుపులో పుండ్లు తొలగిపోతాయి. ఇది పొట్టలో ఉన్న అనవసర కొవ్వును కరిగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి ఈ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు. కరుంగాలి దండను చక్కగా వజ్రాలు పొదిగిన చెక్కతో పూసలుగా చెక్కి 108 పూసల మాలగా తయారు చేసి ధరిస్తే సర్వ శుభాలు చేకూరుతాయి. చూశారు కదా, కరుంగాలి చెట్టుతో చేసిన హారాన్ని ధరిస్తే ఆరోగ్యపరంగా అలాగే ఆధ్యాత్మికంగా ఎన్నో ఫలితాలను పొందవచ్చునని